సినిమా షూటింగ్లో మీరు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో సీన్ స్పాట్లో సీన్స్ మార్చడం కానీ డైలాగ్స్ మార్చడం కానీ ఏదైనా చేస్తుంటారా? ఇంప్రొవైజేషన్ కూడా నెవర్. ఇంప్రొవైజేషన్ ఇస్ వాట్ ఈస్ ఇంప్రొవైజేషన్ అంటే యూ రైట్ ద డైలాగ్ విత్ అ సర్టన్ టైమింగ్. ఓకే. ఆ వర్డ్ ప్లే ఒక సర్టన్ టైమింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అనుకునే టైమింగ్ ఆ కొత్త ఆర్టిస్ట్లో లేకపోతే ఆర్టిస్టులు డెలివరీ చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి అది ఈజీ చేయడానికి కరెక్ట్ చేయటం తప్ప, బట్ నెట్ కంటెంట్లో కానీ రాసుకున్న దాంట్లో కానీ దెర్ ఇస్ నెవర్ ఎనీ చేంజ్. సపోజ్ అందుకంటే మంచి డైలాగ్ వస్తుంది, బాగుంది అనిపిస్తుంది, ఎవరైనా చెప్తారు, పక్కన ఆర్టిస్టే చెప్తాడు, ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్, ఆర్టిస్ట్ ఎవరైనా కావచ్చు, బాగుంది అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు, లేకపోతే ఈ దీనికంటే ఈ డైలాగ్ బాగుంది సార్ అని. ఎస్, ఇఫ్ ఆ పరిధిలో ఉంటే, ఆ లెంగ్త్లో ఉంటే, ఆ టైమింగ్లో ఉంటే ఎస్ డెఫినెట్లీ ఇన్కార్పొరేట్ చేస్తాం. బట్ ఇది ఎక్స్ట్రేనియస్గా ఉంది, ఎక్స్టెన్షన్ లాగా ఉంది, మనం అనుకున్న లెంగ్త్ ఇది కాదు అనుకున్నప్పుడు నెవర్ చేయాలి. అండ్ మీరు తీసిన సోగ్గాడు, తరుణ్తో తీసిన సోగ్గాడు సినిమా హిందీలో అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ అని తీశారు. చాలా రోజుల తర్వాత చెప్పారు సార్ అది నాకు ఎవరో. అది తీసి రిలీజ్ అయిన ఒక 100 రోజులకు తెలిసింది నాకు ఆ విషయం. అండ్ అంటే మీ సినిమా అంటే సినిమాని చూస్తే సడన్గా ఎస్ ఇది మన సినిమానే అనిపిస్తుంది. బట్ వాళ్ళు కొన్ని సటిల్ చేంజెస్ చేశారు. ఏదో లాస్ట్లో క్లైమాక్స్ని బాగా కమర్షియల్ క్లైమాక్స్ లాగా కమెడియన్స్ విలన్స్తో చేశారు. ఎక్కడ అనుకుంటారు మీ సినిమా ఫ్లాప్ అయింది, ఎక్కడ మంచి హిట్ అయింది, ఎక్కడ దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఎందుకు అక్కడ హిట్ అయింది, ఎందుకు ఇక్కడ ఫ్లాప్ అయింది అని? సోగ్గాడు we made on a budget of 2,75,00,000 I think. The first opening week collection was 1,50,00,000. The second week it collected another 75 lakhs. Third week it collected so much. Then we sold the satellite rights. The film made profits, but you are calling it a flop. Okay, kada? I did not understand that. Okay, it's now commercially successful. Yeah, it's a commercially successful film, and on satellite, on TV, I think it was played 1 million times, and Ma TV made a lot of money on that. It's a decent film. My personal feeling was at that point of time, that film was actually supposed to be made with Tarun, Uday Kiran and Aarti Agarwal, the 3 leading stars of that time. Okay. కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే తరుణ్ చేస్తానన్నాడు సినిమా, ఆరతి చేస్తానంది. ఉదయ్ కిరణ్ అడిగితే అతను చేస్తాను చేయను అని చెప్పి అప్పుడు కొన్నాళ్ళు నన్ను డైలమాలో పెట్టాడు. వన్ ఫైన్ డే చేస్తానన్నాడు, మెడ్రాస్లో కనిపడి చేస్తానన్నాడు. నేను ఇక్కడ సురేష్ బాబుకి ఫోన్ చేసి, సార్ ఉదయ్ కిరణ్ చేస్తాన్నాడు సార్ ఆ క్యారెక్టరు, మిమ్మల్ని వచ్చి కలుస్తాడు రేపు 8 o'clock అంటే. ఆయన మాల వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన వచ్చాడు, అంతా అయిపోయింది అనుకున్నాం. వచ్చి కూర్చొని నేను ఈ సినిమా చేయను సార్ అన్నాడు. నేను షాక్, ఆయన షాక్. సరే ఇప్పుడు ఈ కథ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఏంటి ఎలా అనుకున్నప్పుడు దట్ వాజ్ ద ఓన్లీ ఎమోషనల్ అండ్ ఈగోయిస్టిక్ డెసిషన్ నా లైఫ్లో నేను తీసుకుంది సినిమాల్లో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకోలేదు, ఆ తప్పు తర్వాత. ఇది వేరే వాళ్ళని పెట్టడం ఆ ప్లేస్లో, నువ్వు చేయకపోతే ఏంటి ఇంకెవరినో పెట్టి నేను చేస్తానని చెప్పి ఈగోయిస్టిక్ ఎమోషనల్ డెసిషన్ తీసుకుని అప్పుడు హిందీ నుంచి జుగల్ హన్స్రాజ్ని తీసుకొచ్చి పెట్టాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు తరుణ్ ఉదయ్ కిరణ్ అంటే ఒకే లెవెల్లో ఉన్నారు, కరెక్ట్. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి అంటే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. బట్ ఎప్పుడైతే ఒక బయటని తీసుకొచ్చి పెట్టామో క్యారెక్టరైజేషన్ అన్బ్యాలెన్స్ అయింది, ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. ఎలాగైనా సరే ఈ అమ్మాయి తరుణ్కి వెళ్ళిపోతుంది అనే ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. యాక్చువల్గా ఒరిజినల్ క్లైమాక్స్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది, ఆ ట్రైన్ అటు వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ ట్రైన్లో తరుణ్ ఉన్నాడు, ఆ ట్రైన్లో ఉదయ్ కిరణ్ ఉన్నాడు. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి తరుణ్ దగ్గరికి వచ్చి, నో ప్లీజ్ నా అది ఇదంటే అతను లేదు పిచ్చిదనా, నీ ఫస్ట్ లవ్ అతను ఉదయ్ కిరణ్, నేను మధ్యలో వచ్చి నీకు హెల్ప్ చేశాను అంతే, సో డోంట్ థింక్ దిస్ ఇస్ లవ్, ఐ మే లైక్ యూ అండ్ ఆల్ దట్. అండ్ కళ్ళ నీళ్ళు పెట్టుకుని పెడితే అతని దగ్గరికి పరిగెడుతుంది. అతను అంటాడు, ఎస్ ఐఎమ్ యువర్ ఫస్ట్ లవ్, కానీ లైఫ్లో నీకు అతను చేసినంత నేను చేయలేను, ఐ కాంట్ డూ సో మచ్ ఫర్ యూ, ఐ డోంట్ హ్యావ్ దట్ కేపబిలిటీ. నాకంటే నేను లైఫ్లో అతనే బాగా చూసుకుంటాడు, అతని దగ్గరికి వెళ్ళినట్టు. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియక మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి.
ఈ ట్రైన్కి కోతపడింది, ఆ ట్రైన్కి కోతపడింది, 2 ట్రైన్లు వెళ్ళిపోయినాయి. ఈ అమ్మాయి ఏడుస్తుంటే ఆ అమ్మాయి ఫేస్ ముందుకి ఒక గులాబీ పువ్వు వచ్చింది. మీరు ఎవరు అనుకుంటారు? తరుణ్ అవ్వచ్చు. ఇది లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ దాకా ఉండేది సినిమా. బట్ ఎప్పుడైతే ఈ ప్రెడిక్టబిలిటీ వచ్చేసిందో సినిమాలో, కంపల్సరీగా క్లైమాక్స్ మార్చాల్సి వచ్చింది. అది నేను చేసిన తప్పు. అంటే అందరం కలెక్టివ్గా చేసిన తప్పే, మేమందరం అనుకునే చేసిన తప్పు. సో ఎప్పుడు అలాంటి ఎమోషనల్ ఈగోయిస్టిక్ డెసిషన్స్ తీసుకోకూడదు. కష్టమైన నష్టమైన ఉదయకరణ్నే పర్సూ చేసి అతనితోనే ఆ వేషం వేయించి ఉండాలి, లేకపోతే సినిమా తీసి ఉండకూడదు. దెన్ వై డోంట్ యు ట్రై ఫర్ అనదర్ తెలుగు గై? ఆ టైంలో వీళ్ళిద్దరే ఫామ్లో ఉండి యంగ్ ఆడియన్సెస్కి దగ్గరలో ఉన్న హీరోలు వీళ్ళిద్దరే. అప్పుడు వెయిట్ పరంగా అన్నీ చూసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఇది ఉంటుంది మీ దగ్గర. బట్ మీలాంటి వాళ్ళని వదిలిపెట్టి మన వాళ్ళు బాలీవుడ్కి వెళ్ళిపోయి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళకి డైలాగులు రాక కష్టపడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీలాంటి మంచి వాళ్ళని ఎందుకు వాడుకోవట్లేదు? సార్ ఎవరి ఇష్టం ఆడిది సార్. దిస్ ఇస్ అ ఫ్రీలాన్స్ బిజినెస్. అంటే దీనికి రూల్స్ ఏమి లేవు. అదే రూల్స్ ఏం లేవు, రూల్స్ లేవు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఒకరిని అడిగాను సార్. మీరు అడిగిన క్వశ్చనే నేను ఒకరిని అడిగాను. ఏమడిగానంటే, విక్టరీ అనే ఒక సినిమాకి, విక్టరీ అని ఒక సినిమా తెలుగులో తీశారు, నితిన్ హీరో. అది నితిన్ ఆర్ఆర్ మూవీ మేకర్స్. నేను ఎక్కడో రామానాయుడు స్టూడియో ఎడిటింగ్లో ఉంటే ఆయన ఎవరో సురేష్ రెడ్డి అని ఒక ఆయన వచ్చి సార్ ఇప్పుడు వేషానికి డేట్లు కావాలి సార్. లేదా నాకు జుట్టు లేదు, నేను ఎప్పుడే అనసూయ నుంచి బయటకు వచ్చాను, జుట్టు ఇంకా పెరుగుతాను. పర్లేదు సార్ ఇలాగే ఉన్నా. ఓకే చేస్తాను. ఏంటి వేషం ఏంటంటే, మీరు ఒక లాయర్ సార్, మీకు సెపరేట్ ట్రాక్ ఉంటుంది, ఒక 10 days కావాలండి అన్నాడు. ఓకే చేద్దాం బ్రదర్, రెమ్యూనరేషన్ ఏంటి సార్ అన్నాడు. అంటే సార్ ఇది కొంచెం అన్నాడు. సరే ఓకే అలాగే కన్సిడర్ చేద్దామా, వాట్ ఎవర్ ఇస్ రెమ్యూనరేషన్. నాకు ఫస్ట్ ఈ సినిమాలో నా కో ఆర్టిస్టులు ఎవరో చెప్పనా, అశుతోష్ రాణా అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, హిందీ అతను. ఓకే ఆయనకి ఎంత ఇస్తున్నారు రెమ్యూనరేషన్, ఆయన ఎన్రోల్ చేస్తాడు, ఎంత ఇస్తున్నారు రెమ్యూనరేషన్, ఇది ఈ రేషియోలో ఇస్తున్నాం సార్, ఎంత ఇస్తున్నాం సార్. టోటల్గా ఆయనకి ఇచ్చే దాని మీద ₹1,00,000 నాకు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఆయన మెయిన్ విల్ను, మీరు క్యారెక్టర్ ఆర్టిస్టు, మరి ఎందుకు సార్ అన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు తెలుగు వచ్చు, అశుతోష్ రాణాకి తెలుగు రాదు. 2 నా భుజాల దగ్గరికి వస్తాడు అతను, నా అంత హైట్ లేడు. 3 నా ఇంట్లో నేను ఉంటాను, బిజినెస్ క్లాస్లో ఢిల్లీ నుంచో బాంబే నుంచో నేను రాను ఇక్కడికి, నా మేకప్ మ్యాన్ రారు. నాకు అసలు మేకప్ మ్యాన్ లేడు, నాకు అసిస్టెంట్ లేడు, నా కారు నేను వేసుకొస్తాను, నాకు డ్రైవర్ భత్తా ఇవ్వక్కర్లేదు మీరు. వీటన్నిటికంటే మెయిన్ ఆంధ్రప్రదేశ్లో అతనికంటే ఒక 100 times ఇమేజ్ నాదే ఎక్కువ. మరి నాకంటే అతనికి ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తున్నారని అడిగాను. సి ఐ డెంట్ అండర్స్టాండ్ దట్. అంతే కదా. ఇప్పుడు అతను ఎవరికి తెలియదు, అతనికి ఎక్కువ డబ్బులు ఇచ్చి సినిమాలు పెట్టుకుంటున్నారు. నేను ఎవరో అందరికీ తెలుసు, అదే అంటున్నాను, అదే బెటర్ ఇమేజ్ ఉంది నాకు. బట్ నాకు తక్కువ డబ్బులకి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అడిగాను. అతని దగ్గర ఆన్సర్ లేదు. సార్ మీరు కూడా ఏంటి సార్, నేను కూడా కదా, నేనే అడుగుతున్నాను. సో ఇఫ్ యూ పే మీ దిస్ మచ్ ఐ విల్ యాక్ట్ ఇన్ యువర్ మూవీ. తర్వాత వాళ్ళు ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేసి, వీళ్ళు ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేసి, ఆ డైరెక్టర్ వచ్చి రిక్వెస్ట్ చేసి, లేదు సార్ అలాగా సార్, ఇది ఒకసారి సరే పోవే, నేను అడగాలనుకుంది అడిగేశాను, డబ్బులు ఇస్తావు ఇవ్వ తర్వాత విషయం అని చెప్పేసి సరిగా యాక్ట్ చేస్తావు సినిమా. బట్ ఇవాళకి నేను అదే అడుగుతాను ఎవరినైనా సరే, when there is a more qualified local actor, why do you want to get a non-qualified actor from another language? ఏంటి సార్? కరెక్ట్ సార్, అదే అడుగుతున్నాం. దాని మీద మనం నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం సార్ ఈ మాట అడిగినందుకు. అదే ఒపీనియన్ మీద ఇంకా ఏంటి లోపల ఉన్నది ఏంటనే. లోపల ఉన్నది కదా సార్, ఐఎమ్ వెరీ ఆనెస్ట్, ఐఎమ్ వెరీ ఓపెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు గారు ఉన్నాడు,
లెజెండ్ సినిమాలో ఆయన టెరిఫిక్ ఎస్ ఎస్ సార్. పర్ఫార్మెన్స్ చేశాడు. ఏది విలన్గా అవును ఏంటి తెలుగోడు అవును ఇమేజ్ ఆంధ్రప్రదేశ్లో జగపతి బాబు అంటే తెలియనాడు ఎవరు లేడు. మరి అయినా సరే జగపతి బాబుని కాదనుకుని చెప్పి బయట నుంచి తీసుకొచ్చి విలన్స్ని మలయాళం నుంచి తమిళ నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు కదా, ఎందుకు? అదే అండి. జగపతి బాబు గారు ఇన్కాంపిటెంట్ కాదు కదా, మంచి ఆర్టిస్ట్ అయినా, వెరీ గుడ్ యాక్టర్. సో అలా దెర్ ఆర్ సమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ డిస్పారిటీస్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ దిస్ కెనాట్ బి కరెక్టెడ్ బై ఎనీవన్. ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇట్ కుడ్ బి ద డైరెక్టర్, ఇట్ కుడ్ బి ద ప్రొడ్యూసర్, బట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎస్ మనం చేసేది తప్పు, తప్పే ఎస్. బట్ తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం అంటే వి డిజర్వ్ ఇట్, అంతే కదా. సో ఒక యాక్టర్గా మారిన ప్రాసెస్లో కొంచెం కమర్షియల్ డైరెక్టర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఒక డైరెక్టర్ యాక్టర్ అయినప్పుడు నేను తీసుకోవడం అవసరమా, మన ప్రాజెక్ట్లో తీసుకోవడం అవసరం అని కొన్ని ఫీలింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్ పాసిబుల్. అలాంటివి ఫేస్ చేశారు ఎప్పుడన్నా మీరు? అలాంటివి పాసిబుల్. నాకు ఈ పెద్ద కమర్షియల్ డైరెక్టర్లు ఎవరో ఫోన్ చేసి నాకు వేషాలు ఇవ్వటం, అందుకే అంటున్నాను. అంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారా ఎలా, ఏంటి అక్కడ వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు బాస్.